ఈరోజే కొంచెం టైం దొరికింది, కొన్ని రీల్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఈ మధ్య షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఏది పోస్ట్ చేయట్లేదు, కుదరలేదు. ఎందుకంటే ఆ మధ్య లాస్ట్ మంత్ అంతా వారాహి నవరాత్రులు, తర్వాత బోనాలు. తెలుసు కదా, నేను బోనాలు వీడియో పెట్టి కూడా 2 వీక్స్ అయిపోయింది. మళ్ళీ శ్రావణ మాసం అంటే తెలుసు కదా, అందరూ వరలక్ష్మి వ్రతాలు, సెలబ్రేషన్స్, క్లీనింగ్, పూజలు, టెంపుల్స్, దీంతోనే సరిపోతుంది. మళ్ళీ బుడుంగున రాఖీ పౌర్ణమి వచ్చేసింది. అసలు నేను రాఖీ కూడా కొనలేదు, ఆ షాపింగ్ కూడా మిగిలింది. సో నేనేమనుకుంటున్నానంటే వ్లాగ్ చేద్దామా, రీల్స్ చేద్దామా అని అనుకుంటున్నాను. చూడాలి, ఏం అర్థం కావట్లేదు. కానీ ఏం చేస్తున్నావు? రీల్స్ చేద్దాం అనుకుంటున్నామా, చాలా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ బయటకు వెళ్ళేది ఉందమ్మా. ఇంకా ఏంటో రావట్లేదు అనుకున్నాను. ఎక్కడికి? ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళి. సరే అయితే వచ్చేస్తాను. సరే బాయ్. నువ్వు రెడీ అవుతుంది, వచ్చేస్తాను. హాఫ్ అన్ అవర్ అనింది కానీ మ్యాక్సిమం 2 అవర్స్ అవుతుంది. ఎందుకంటే దానికి ఒక పట్టాను ఒక షాప్లో ఏవి నచ్చవు. ఈ షాప్ కాదు, ఆ తర్వాత కాదు, ఇంకో షాప్ అని చూసి మొత్తం 10 షాపులు చూస్తుంది. లాస్ట్కి ఏమవుతుంది తెలుసా, ఇక్కడ ఏం బాగాలేదే, మళ్ళీ మనం ఫస్ట్ చూసాం కదా ఆ షాపే బాగుందని చెప్తుంది. ఈ మమ్మీలంతా ఏంటి అనుకుంటా, మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అనేది కానీ 2 అవర్స్ ఫిక్స్ అయిపోవాలి. సో నాకు కూడా చిన్న షాపింగ్ ఉంది. అంటే నేను రెగ్యులర్గా వాడుకునే మేకప్ ఏదైతే ఉందో, బ్లాగ్స్ కానీ, పోస్ట్ కానీ, ఈవెంట్స్ కానీ, అది అయిపోయింది. సో అది షార్టేజ్ ఉంది. నేను కొనేది ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా యూసఫ్ కూడా గౌతమ్ స్టోర్స్ ఉంటుంది. మేకప్ ప్రోడక్ట్స్ తెలియని వాళ్ళు ఎవరు లేరు అక్కడ, గౌతమ్ స్టోర్స్ అని. సో అక్కడికి వాళ్ళకి కాల్ చేసి ఇక బయలుదేరుతాను. నాకు కూడా కొంచెం ఎలాగో ఉంది కాబట్టి స్టఫ్, ఇంకా రాఖీలు కూడా కొనాలి. బ్లాగ్ చేసేసుకుంటాను, ఇది ఒక పని అయిపోతుంది. వస్తున్నా. సో ఇంకా బయలుదేరి షాపింగ్ చేసి ఆ తర్వాత మధ్యలో ఏం కొన్నాను కూడా మీకు చూపిస్తాను. ఒక్క 5 మినిట్స్ ఆగు, నేను లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తానని అమ్మ టెంపుల్లోకి వెళ్ళింది. ఇది బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్, చాలా ఫేమస్, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మాత్రం బయటే ఉన్నాను, ఇక్కడ కొంచెం పార్కింగ్ ప్రాబ్లం అయింది. గౌతమ్ కాస్మెటిక్ స్టోర్స్, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మేకప్ ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, చిన్న చిన్న విగ్స్, సవరాలు అంటారు కదా, న్యాచురల్గా ఉండేటివి, ఇంకా బన్స్, పిన్స్, కోమ్స్, ఇంకా ప్రతి ఒక్క ఐటమ్, అంటే మనకి వెడ్డింగ్కి కానీ షూటింగ్కి కానీ ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. చాలామంది వచ్చుకుంటూ ఉంటారు. సో నేను రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాను కాబట్టి ఒకసారి చూపిద్దామని వచ్చాను. ఇవన్నీ రకరకాల కోమ్స్, అంటే మన హెయిర్ స్టైల్ కర్ల్స్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది, వేవింగ్ ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ తగ్గట్టుగా కోమ్స్ అయితే ఉంటాయి. ఇది కర్ల్స్కి కొంచెం బాగానే ఉంటుంది. నేను ఇలాంటిది వాడను, ఎందుకంటే నాది బాగా కర్ల్, సో చిక్కు తొందరగా పడుతుంది కాబట్టి అది నేను వాడను. చూడండి ఎంత స్టఫ్ ఉంటుందో. ఇది కేవలం లోపల మాత్రమే, ఇంకా బయట వేరే అంటే 3 స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇది విగ్గుల కోసం మనకి సవరాలు వేసే ముందు పెట్టే క్లిప్స్ అనమాట. ఈ గౌతమ్ స్టోర్స్ యూసఫ్ కూడా, అంటే మనకి అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, ఆ అమ్మవారి గుడికి ఆపోజిట్లోనే గౌతమ్ స్టోర్స్ అని మనకి గూగుల్లో కొట్టిన దొరికేస్తుంది. ఇది టేల్కోమ్ అంటే మనం పాపిడి తీసుకోవడానికి చాలా బాగుంటుంది, పిన్ టైప్ ఉంటుందన్నమాట, దాన్ని టేల్కోమ్ అంటారు. ఇక్కడ ప్రతి ఐటెం కూడా కొంచెం బ్రాండెడ్గా క్వాలిటీగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఇక్కడే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ పక్కన పెడితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది చిన్న బిట్, అంటే మన బేబీ హెయిర్కి ముందు ఫ్రంట్ ఎలా ఉంటుందో అలాంటి ప్యాచ్ అనమాట. ఇది క్లిప్ కూడా ఉంటుంది, ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు క్లిప్. ఎవరైనా బేబీస్కి కానీ అండ్ పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. వెయిట్లెస్, చాలా వెయిట్ తక్కువ ఉంటుంది, పెయిన్ కూడా ఏముండదు క్లిప్ వల్ల. ఇప్పుడు నా విగ్ చూపిస్తాను చూడండి మీకు. ఇది నేను ఓన్గా చేయించుకున్నటువంటి పెద్ద విగ్. ఇది వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్ విగ్స్, తనే కుడతారు, చాలా చాలా బాగున్నాయి సిల్కీగా. కానీ నాది కర్లీ హెయిర్ కదా, అందుకని నేను ఈ విగ్స్ ఏం ప్రిఫర్ చేయను. ఇక్కడ బాక్సెస్లో ఉన్న అన్ని కూడా విగ్సే, తను సేల్ చేస్తారు. ఒక్కొక్క విగ్ ఒక రేట్ ఉంది. ఇప్పుడు నా విగ్ చూడండి, చాలా వెయిట్ ఉందని చెప్పాను కదా, అందుకనే తను అక్కడక్కడక్కడ సెట్ చేసి దాన్ని కొంచెం కొంచెంగా కట్ చేస్తున్నారు, అంటే వెయిట్ తగ్గించడానికి. నిజానికి నేను చాలా ఇష్టంగా చేయించుకున్నాను. 300 గ్రామ్స్ పైన ఉంది. కానీ అది పెట్టినప్పుడు ఆ విగ్కి హెయిర్ చాలా బరువు ఉండడం వల్ల హెడేక్ వచ్చేస్తుంది. అందుకే సెట్ చేయించుకుందామని వచ్చాను. ఇది ఇక్కడ మాత్రమే సెట్ చేస్తారు, వీళ్ళు చేయించింది కూడా ఇక్కడే కాబట్టి నేను ఇక్కడికే తీసుకొచ్చాను. కొంచెం గ్యాప్ దొరికింది కదా షూట్స్కి, అందుకే కొంచెం మెల్లగా వర్క్ చేసుకుందామని ఈ విగ్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఆ వర్క్ అయిపోయాక ఇది బయట
నాకు కావాల్సిన మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి తీసేసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చక్కగా మెల్లగా అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు అమీర్పేట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయి చేయవలసినవి. రాఖీ కొనవలసింది మెయిన్. ఇది అమీర్పేట్, ప్రతి ఒక్కరికి తెలుసు. అమీర్పేట్లో మెయిన్ చౌరస్తాలో అమ్మవారి గుడి ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. ఇప్పుడు రాఖీలు కొనాలి. ఇవన్నీ రాఖీలే బాగున్నాయి, కానీ నాకు సిల్వర్ రాఖీ కావాలి. సో నేను సిల్వర్ రాఖీ కోసం చూస్తున్నాను. ఎక్కువగా ఇక్కడే నేను తీసుకుంటాను అనమాట. ఈ భయ్య నాకు చాలా తెలుసు, ఈ భయ్య దగ్గర రాఖీలు తీసుకుంటూ ఉంటాను. రాఖీ కొనేసిన తర్వాత పక్కన ఇది యూనిక్ కలెక్షన్స్ అని లెగ్గిన్స్ కోసం వచ్చాను. ఇక్కడ చాలా వరకు బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. మోస్ట్లీ నేను ఇక్కడే లెగ్గిన్స్ కొంటాను, క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. అమీర్పేట్లో బైక్ పార్కింగ్ అంటే అంత ఈజీ కాదు. బైక్ ఎక్కడో పెట్టి షాపింగ్ ఇంకెక్కడో చేయాలి. మాస్క్ కట్టుకొని ఒక 2 hours షాపింగ్ అంటే కష్టమే బాబు. ఇది గురుద్వార్, అమీర్పేట్ మెయిన్ సెంటర్లో ఉంటుంది. చాలా వరకు అందరికీ తెలుసు. ఇక్కడ ఏది కొనాలనుకున్నా కూడా ఈ షాప్స్లో ప్రతిదీ దొరికేస్తాయి. అమ్మకి ఇక్కడే పని ఉంది, అందుకే వచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్న థియేటర్ అల్లు అర్జున్ గారిది. ఒకప్పుడు ఈ థియేటర్ పేరు సత్యం థియేటర్ ఉండేది. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలో సత్యం థియేటర్లో చూశాను. నా షాపింగ్ డన్. సో ఏం కొన్నానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. గౌతమ్ స్టోర్స్లో కొన్న కాస్మెటిక్స్ ఇవే. ఒక్కొక్కటి తీసి మెల్లిగా చూపిస్తాను మీకు డీటెయిలింగ్గా. ఇవే నేను తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్. ఇది రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్యాన్ కేక్ క్రెలాన్ది, దీంట్లో యూజ్ చేస్తాను అనమాట రోజ్ వాటర్ని. నేను ఇది షూట్స్ సీరియల్స్కి మాత్రమే వాడతాను. దీంట్లో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేస్తాను. ఇది డర్మా D5 ఫౌండేషన్. దీని కాస్ట్ 1100 ఉంది. ఇది న్యూ ప్యాక్, ఇంతకుముందు వేరేగా ఉంటుంది, ఇప్పుడు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చిందనమాట. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉంది, చాలా బాగుంది, క్యూట్గా. చూడ్డానికి చిన్న బాక్స్లా ఉన్న చాలా రోజులు వస్తుంది నాకైతే. ఇది వేసిన తర్వాతనే అప్పుడు దీని మీద ప్యాన్ కేక్ వేస్తాను. మీకు మూత తీసి చూపిస్తాను చూడండి. న్యాచురల్ స్కిన్ టోన్లో లైట్ ఎల్లో మిక్సింగ్లో చాలా బాగుంటుంది. నేను ఇది గత 10-15 years నుంచి యూజ్ చేస్తున్నాను. స్కిన్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మెబెలైన్ ఫిట్ మీ. ఇది లైట్ ఫౌండేషన్. ఇది షూట్స్కి అంటే సీరియల్స్కి పనికిరాదు, వ్లాగ్స్కో లేకపోతే ఒక డే ఈవెంట్కి వెళ్ళి రావడానికి యూజ్ అవుతుంది. ఇది బ్రషెస్. ఈ బ్రషెస్ కూడా చాలా బాగుంటాయి. ఐ షేడ్స్కి, ఫౌండేషన్స్కి అండ్ ప్యాన్ కేక్స్కి రకరకాల బ్రషెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇది పెన్సిల్ 2-in-1. బ్లాక్ ఉంది, బ్రౌన్ ఉంది. నాకు బ్లాక్తో పెద్ద పని లేదు, డార్క్ అయిపోతాయి ఐబ్రోస్, సో నేను బ్రౌన్ యూజ్ చేస్తాను. డాజ్లర్ ఐలైనర్. ఇది నా ఫేవరెట్. ఎన్ని ఐలైనర్స్ వచ్చినా కానీ దీన్ని మాత్రం అసలు మర్చిపోను. చిన్న బాటిల్ తీసుకుంటే నాకు చాలా రోజులు వస్తుంది, కానీ ఈసారి పెద్ద బాటిలే తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఇది వెట్ క్లాత్. వెట్ క్లాత్ అనేది షూట్స్లో చాలా ఇంపార్టెంట్గా వాడుతూ ఉంటాము. సో ఇదేనండి గౌతమ్ స్టోర్స్లో నేను కొన్న ఈ రోజు ప్రోడక్ట్స్ అనమాట. క్రెలాన్, ఈ డర్మా D5 ఇవన్నీ కూడా మెయినే తీసుకున్నాను. ఇంకొకటి చెప్పన, ఇక్కడ కనిపిస్తుంది ఈ డర్మా D5 అనేది కొత్త ప్యాకింగ్ అని చెప్పాను కదా, మీకు పాత చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. ఇది పాతది. నేను ఎక్కువగా ఈ డర్మా D5నే యూజ్ చేస్తుంటాను. నా స్కిన్కి చాలా బాగుంటుంది. ఈవెన్ ఫేస్ వాష్ కూడా నేను డర్మానే యూజ్ చేస్తాను. న్యాచురల్గా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే కలర్లో ఉంటుంది ఇది. దీనికి మించింది ఇంకొకటి లేదు. రిప్లేస్మెంట్ నేను చేయలేను కూడా. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎక్కడ కూడా ప్యాచెస్ రాదు. అదే ఇది న్యూ ప్యాక్, ఇది ఓల్డ్ ప్యాక్. సో ఇదే ఈ ప్రోడక్ట్స్ మీకు చూపిద్దామని తీశాను. ఈ క్రెలాన్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, కొంచెం రోజ్ వాటర్ వేసి వెరీ లైట్గా మిక్స్ చేసి ఫేస్కి అయితే అప్లై చేస్తాను డర్మా తర్వాత. మీకు క్యాప్ తీసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఎల్లో స్కిన్ టోన్లా కనిపిస్తుంది, కానీ చాలా న్యాచురల్ స్కిన్ టోన్. మీకు నా హ్యాండ్ దగ్గర పెట్టి చూపిస్తాను. అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది నాకు వేసిన తర్వాత. అదే థిక్గా వేయము, వెరీ న్యాచురల్గా వేస్తాను కాబట్టి. సో ఈ ప్రోడక్ట్స్ అయితే అక్కడ తీసుకున్నాను. నేను రెగ్యులర్గా ఇది షూట్స్ కోసమే వాడుతూ ఉంటాను. అయితే ఇది కాకుండా నేను ఆల్రెడీ చిన్న పౌచ్ వాడుతుంటాను. మీకు ఒకసారి ఒక బ్లాగ్లో చూపించాను. ఇవి నేను బేసిక్గా వాడేవి. ఇది ఈజీగా క్యారీ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పౌచ్ కూడా చిన్నదే, రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి. ఇందాక నేను చూపించాను కదా, ఒక పౌచ్ ఉంది కదా పక్కన, ఇదిగోండి. ఇది 310 షేడ్ మెబెలైన్ ఫిట్ అనే కంపెనీ. ఇది నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది బాటిల్లో ఉంది, అది పౌచ్లో ఉంది. కొంచెం నెంబర్ తేడా ఉన్నా కూడా నా ఫేస్లో వేరియేషన్ తెలిసిపోతుంటుంది. ఇంకా ఈ పౌచ్లో చిన్న స్టిక్కర్స్ అయితే ఇప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇది ఒకటి టేల్ కోమ్. ఇందాక మీ గౌతమ్ స్టోర్లో చూపించాను కదా టేల్ కోమ్, పాపిడి తీయడానికి బాగుంటుందని, అదే ఇది. సో ఎక్కువ షూట్స్కి వాడుతూ ఉంటాము. అండ్ ఇదేనండి ఈ చిన్న మేకప్ స్టఫ్ అయితే నాకు రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటుంది. ఎంత ట్రాఫిక్ ఉందంటే, ఎలా హడావిడిగా వచ్చామంటే, ఎందుకంటే
క్లౌడ్ వచ్చేసింది మొత్తం. మార్నింగ్ మేము 10:30కి బయలుదేరాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. లంచ్ కూడా చేయలేదు. సో ఏంటంటే వాన వస్తే ఎక్కడ బ్లాక్ అయిపోతామా అని ఎంత స్పీడ్గా ఎంత కాదనుకున్నా ఆ విగ్గు కట్ చేసే దగ్గర, మేకప్ ప్రోడక్ట్స్ వాళ్ళు చూసి తెచ్చే దగ్గర, మా మమ్మీ దగ్గరికి వెళ్ళిన షాపింగ్ దగ్గర ఎక్కడో ఒకటి లేట్ 10 మినిట్స్ లేట్ అవుతూనే ఉంది. ఎలా చూసినా కూడా ఒక 2.5 hours అయితే షాపింగ్ అయ్యిందనుకోండి. కానీ ఎంత స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చానంటే వర్షం పడిపోద్దేమో, ఎందుకంటే పేపర్స్ ఉన్నాయి మా దగ్గర, అవన్నీ తడిచిపోతాయేమో అని మొత్తానికి అయితే ఇలా అయిందనమాట ఈ బ్లాగ్. నేను రాఖీ కూడా తీసేసుకున్నాను, నా మేకప్ తీసేసుకున్నాను, మమ్మీ షాపింగ్ అయిపోయింది. ఈ రోజుకి ఇంతటితో అయిపోయింది, ఈ పని అయితే అయింది. చూసారు కదా బ్లాగ్ ఎలా అనిపించింది? మేకప్ ప్రొడక్ట్స్ చూసారు, అందులోనూ విగ్ చూసారు కదా. అది నేను ఇష్టంగా చేయించుకున్న విగ్ అనమాట. అది చాలా హెవీగా ఉంటుంది, పెట్టడం వల్ల ఇక్కడ నాకు పిన్స్తో చాలా హెడేక్ వచ్చేస్తుంటుంది. ఎలాగో నాకు టైం దొరికింది, ఇంకొక ప్రాజెక్ట్ ఒప్పుకునే లోపు దీన్ని సెట్ చేసుకోవాలని చెప్పేసి ఎలాగో గౌతమ్ స్టోర్స్కి మేకప్ కొనడానికి వెళ్తున్నాను. సో వాళ్ళ దగ్గర అనమాట నేను చేయించింది. సో వాళ్ళు సెట్ చేశారు, అక్కడక్కడ కొంచెం ఏదన్నా ఉంటే అది సెట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు చాలా బాగుంది, అది చాలా కాస్ట్లీ పెట్టి చేయించాను. కానీ అంత మంచి క్వాలిటీ మళ్ళీ దొరకట్లేదు ఆ విగ్. అదొకటే మైనస్ అయిపోతుంది. ఒరిజినల్ హెయిర్ ఉంది కానీ నేను ఒరిజినల్ హెయిర్ ఎందుకు సెట్ చేయను, ఎందుకంటే నాది మొత్తం కర్లీ హెయిర్. ఇప్పుడు నేను చేయించిన విగ్ ఇప్పుడు కాదు, నేను 4 years బ్యాకే చేయించాను. 4 years బ్యాక్ చేయించిన విగ్ సేమ్ న్యాచురల్గా ఉంటుంది. అందుకని అనమాట దాన్ని నేను మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయకుండా దాన్ని సెట్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం, అది లెంతీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేయించి సెట్ చేయించాను కాబట్టి బరువు ఉండదు. సో ఆ విగ్తో పాటు ఇంకా మేకప్ ప్రొడక్ట్స్ కూడా కొన్నాను. ఈ రోజుకి ఆ పని అయితే అయ్యింది. మొత్తానికి అయితే వ్లాగ్ చేసినట్టుంది, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంది. కతియావార్లో కొనేదాన్ని ఒకప్పుడు ప్రోడక్ట్స్. కతియావార్ అనేది సికింద్రాబాద్లో పీజీ రోడ్లో ఉంటుంది అది. కానీ ఇప్పుడు మళ్ళీ అమీర్పేట్ నుంచి నేను సికింద్రాబాద్ వెళ్ళి కొనడం కన్నా నాకు దగ్గర యూసుఫ్గూడకి గౌతమ్ స్టోర్స్. సో అక్కడికి వెళ్ళి ఎలాగో విగ్ పనితో పాటు మేకప్ కూడా తీసుకుంటే పని అయిపోద్ది కదా అని చెప్పి అది చేయించాను అనమాట. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈసారి గ్యాప్ వచ్చింది కానీ గ్యాప్ రాకుండా చూసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.